మిత్రులందరికీ కూడా శుభోదయం. మనం సెప్టెంబర్ 1 నుంచి ఏదైతే మనం 21 డేస్ హెల్త్ ఛాలెంజ్ మనం ప్రారంభిస్తున్నామో, దీనికి ముందు ఈరోజు మీరు చేయాల్సిందేంటంటే టైమ్ ఆడిట్. అంటే మనం డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం ఏ ఏ కార్యక్రమాలకి ఎంతెంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం అన్న దాని గురించి టైమ్ ఆడిట్ చేయాలి. అది చాలా చాలా ముఖ్యం. చాలామందికేంటంటే మీరు ఎందుకు పని చేయట్లేదని అంటే నాకు టైం లేదని చాలామంది చెప్తా ఉంటారు. సో, అలాంటి పరిస్థితి ఉన్నాదా లేదా అన్నది మనం ఓన్‌గా టైమ్ ఆడిట్ చేయాలి. అంటే మనం లేచిన తర్వాత మనం కాలకృత్యాలు తీర్చుకునే టైం ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాము. మీ ఇండివిడ్యువల్‌గా ఒక పేపర్ మీద రాసుకోండి. ఎంత టైం మొబైల్‌లో మనం టైం స్పెండ్ చేశాము. ఎంత టైము టాయిలెట్‌లో మనం ఎంత టైం మొబైల్‌తో గడిపాము. అట్లాంటి ఈ మైనర్ మైనర్ అనుకుంటాం గానీ, అవన్నీ కలుపుకుంటే మనకి రోజుకి మనకు తెలియకుండానే బోలెడు గంటలు గడిచిపోతుంటాయి. మీరు గమనించండి మన 8 అవర్స్ మన ప్రొఫెషన్ గడిపినా, 8 అవర్స్ స్లీప్ గడిపినా ఇంకా 8 అవర్స్ మిగిలింది. ఆ 8 అవర్స్‌లో మనం ఏదైతే లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటామో, అదే మన యొక్క లైఫ్ స్టైల్. సో, అంచేత మీరు ప్రతీది గూడా మనం ఎంతసేపు మనం చాట్ చేసాము, ఎంతసేపు కంప్యూటర్ ముందున్నాము, మొబైల్ ముందున్నాము, లేకపోతే ఎంతమంది ఫ్రెండ్స్‌తో మాట్లాడాము, ఇట్లాంటివి ఇయన్నీ మైనర్ థింగ్స్ అనుకుంటాం గానీ, అన్నీ గూడా చార్ట్ ఔట్ చేసి, మీకోసం మీరు మీకోసం మీరు అని చెప్తున్నాను స్పెసిఫిక్‌గా. మీకోసం మీరు రోజుకొక గంట టైము మీకోసం మీరు స్పేర్ చేసుకోండి. 23 గంటల్లో 8 అవర్స్ పోయినా మిగతా కూడాను మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌తో మనం చేసుకోవచ్చు. మీ గురించి మీరు 1 అవర్ టైమ్ స్పేర్ చేసుకోవడానికి ఈరోజు టైమ్ ఆడిట్ అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.